సో గైస్ మన వాళ్ళు చూడండి వీడియో తీసే టైంలో ఒక మ్యాచ్ ఆడతాము అని ఇలా యాక్షన్. అలాగే బ్రో. ఎలా ఉంది బ్రో ఫీలింగ్ అని? అవునా? హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 57 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ప్రజెంట్ అయితే ఒక షూట్ చేయడానికి లొకేషన్కి వచ్చేసాం. నా ఛానల్లో వేయడానికి అనమాట షూట్. సో మన స్వరూప్ బ్రో కూడా ఉన్నాడు. ఇంత కనిపిస్తావు బ్రో, నువ్వే అన్నావు మెయిన్గా. సో గైస్, ఇప్పుడైతే షూట్ స్టార్ట్ చేద్దాం. మన యశ్వంత్ బ్రో కూడా వస్తున్నాడు. ఇందాక వచ్చేసాడు బట్టలు లేకుండా. బట్టలు వేసుకురా బ్రో, బయటకు వెళ్ళాలి, షూట్ చేద్దాం అన్న. సో ఇవాళ ఈవినింగ్ అయితే వీడియో అప్లోడ్ చేస్తా గైస్, చూపిస్తా షూట్ ఎలా ఉండిద్దో. అదిగోండి వచ్చేసాడు మనోడు. బ్రో అయ్యి ఇదేంటి బ్రో హాయ్ ఇట్లా చెప్తారా? సరే గైస్, స్టార్ట్ చేద్దాం. కమాన్. రేపు వర్షం పడుతుంది. హారన్ కొట్ట మాత్రం. యాక్షన్. అలాగే బ్రో. కట్. సో గైస్ చూడండి, మన స్వరూప్ బ్రో ఎంత కష్టపడుతున్నారు ఒక షూట్ కోసం. బండి మీద నుంచి పడిపోవాలి. సో మనోడు చాలా చాకచక్యంగా పడ్డాడు అనమాట. బ్రో ఎలా ఉంది? తగిలిందా? కొంచెం మెల్లగా పడాల్సింది బ్రో. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ మూమెంట్లో అయిపోయిందండి వీడియో మరి బాగా రావాలంటే. అబ్బో, అంటే కొంచెం మెల్లగా పడిన పోయేది బ్రో. సరే గైస్, మనోడు చాలా కష్టపడ్డాడు. ఆ వీడియో అయితే ఈవినింగ్ అప్లోడ్ చేస్తాం చూడండి. ఓకేనా? ఏ బ్రో? సరే 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 గైస్, అయితే కమాన్. సో గైస్ చూడండి, మనోడు ఎలా పడ్డాడు రోడ్డు మీద. అందరూ మనోడిని షార్ట్ అయిపోయింది, బాగా వచ్చింది, కాసేపు పొడుగా ఉన్నా. అలాగే ఎలా ఉంది బ్రో ఫీలింగ్ అని? అవునా? లేపు బ్రో, బ్రో తీసుకోండి అలాగే. అది షార్ట్ ఓకేనా? షార్ట్ ఓకే బ్రో. ఓకే ఓకే. సో బండి తుక్కు అయిపోయింది గైస్. ఒకసారి చూపి, ఈ సైడ్ చూపి చూడండి. అసలు బండి ఇక్కడ పెట్రోల్ కూడా పడింది. చూపి బ్రో, పెట్రోల్ మార్కలు. సో గైస్, ఇలాంటి షాట్లు ఏమన్నా, బైక్ షాట్లు ఏమన్నా తీస్తుంటే చాలా జాగ్రత్తగా చేయండి గైస్. కొంచెం ఒకవేళ ఇలాంటి షాట్లు అంటే మెల్లగా తీపించుకోండి, అది స్పీడ్లో పెట్టచ్చు ఎడిటింగ్లో. ఎవరు అంతేనా? మనోడికి మెల్లగా చేయమని చెప్పా. మనోడు ఆ ఊపిలో వచ్చేసి తప్పని పడ్డాడు. బట్ కొంచెం బ్యాలెన్స్ తీసుకున్నావు బ్రో. బండిలో బ్యాలెన్స్ తీసి బండి పడేసి తర్వాత పడ్డాడు. సో ఎక్కువ బండికి ఏమో మనోడికి ఏమో లేదు. నేను అది స్పీడ్లో పెట్టేసుకుంటా, వీడియోలో ప్రాబ్లం లేదు. ఏ బ్రో? ఓకే. అంత తగిలింది దెబ్బ గట్టిగా. ఈరోజు చూడు బ్రో, తెలిసింది. సో అది పెడతా మీకు, స్టార్టింగ్ చూపిస్తా. అది క్లిప్ అది పెడతా బ్రో. అది 9:16 ఉందిగా, కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసి పెడతా గైస్. చూడండి ఒకసారి, రా క్లిప్ పెడతా మీకు. సౌండ్ కూడా వచ్చింది అనమాట. నిజంగా వెనకాల ఒక అంకుల్ వచ్చి అరిచేస్తుండే అన్నాడు. ఓహో షూటా, పర్లేదు. ఫస్ట్ ఆయన అంకుల్ ఏమన్నాడు, తోసా అనమాట. తోస్తే మనోడు పడ్డాడు, ఏ అన్నాడు. తర్వాత షూటా, పర్లేదు ఇంకోసారి అన్నాడు. మీరు రండి. సరే గైస్, ధోని బ్రో వల్ల రెండోసారి చేయాల్సి వచ్చింది. తర్వాత ధోని బ్రో షార్ట్ ఒకటి చెప్తే తర్వాత సరిగ్గా తీలా, కొంచెం బెదిరాడు అనమాట ఆయన అరిచేసరికి. సరే బ్రో ఇంకోసారి తీద్దాం. ఇలాంటి షాట్లు ఒకేసారి తీయాలి, సింగిల్ టేక్లో. ఎందుకంటే పడేది కదా షార్ట్, అందుకనే సింగిల్ టేక్లో తీయాలి. బట్ ఎలాగోలా కంప్లీట్ చేస్తాం. ఇంకొక 2 సీన్లు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఎవరో కుదిరితే నైట్ కూడా షూట్ చేస్తాం గైస్. నైట్ కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా తెచ్చుకోవాలి, అవన్నీ రెడీ చేసుకుని షూట్ చేస్తాం నైట్ కూడా. ఇంకొక 3 డేస్ డైలీ షూట్లు ఉంటాయి. మన అభి బ్రో, మన టీంలో చేసే అమ్ములు అనే అమ్మాయి ఉంది కదా, నా వీడియోలో చేసేది, ఆ అమ్మాయి కూడా వస్తుంది మన టీం ఇంకా వీడియో షూట్ చేయడానికి. 3 డేస్ అయితే ఉంటారు వాళ్ళు. కంప్లీట్ అయితే షూట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఇంకా మీకైతే పండగే. ఎవరో మంచి వీడియోస్ పడతాయి గైస్, చూస్తూ ఉండండి. చాలా పెండింగ్ స్క్రిప్ట్లు ఉన్నాయన్నమాట, ఎప్పుడో తీద్దాం అనుకున్నా. బట్ గ్యాంగ్ లేక ఆగినాయి అనమాట. ఉన్న గ్యాంగ్తో మేనేజ్ చేసే ఎలా కదా. ఇప్పుడైతే అందరూ వస్తున్నారు కాబట్టి అన్నీ కంప్లీట్ చేస్తాం స్టెప్ బై స్టెప్. ఏ బ్రో? సో గైస్, మన వాళ్ళు చూడండి వీడియో తీసే టైంలో ఒక మ్యాచ్ ఆడతాము అని ఇలా మన యశ్వంత్ బ్రోను మన స్వరూప్ బ్రో చూడండి బౌలింగ్ ఎలా వేస్తారు. ఓ కొట్టాడుగా, చూద్దాం బ్రో. ఇంకో బాల్ బ్రో,
ఒక్క నిమిషం గైస్. పొజిషన్ బ్రో ఆగు బ్రో ఒక్క నిమిషం. అంత పెండ ఇది ఇలా తీనా కనిపించట్లేదు బ్రో. సరే ఇలా తీస్తా చూడండి గైస్. బ్రో బ్రో మన స్వరూప్ బ్రో చూడండి ఎంత స్పీడ్ వేస్తున్నాడు. ఓ మనోడు ఆపుకుంటున్నాడుగా బ్రో. సో వీళ్ళు షూట్ మధ్యలో క్రికెట్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సో ఇంకో షాట్ బ్రో. ఫాస్ట్గా స్వరూప్ బ్రో బాగా ఫాస్ట్గా. సరే ట్రై చేయి బ్రో ఒకసారి. బ్రో మనోడు ఫాస్ట్గా వేస్తాడు చూడు ఎంత స్పీడ్ కొడతా చూద్దాం. సో చూద్దాం గైస్ రెడీగా ఉండండి. పో ఆపుతున్నాడుగా బ్రో. 6 కొట్టు బ్రో. వైడా సరే లాస్ట్ బాల్ చూద్దాం బ్రో. వికెట్లు కొట్టగలవా ప్రసాద్ బ్రో? వికెట్స్ టచ్ ఐఫోన్ ఇస్తా బ్రో. వికెట్ తీస్తే మనోడు ఐఫోన్ ఇస్తాడంట. వికెట్ తీస్తే ఐఫోన్ ఇస్తాడంట గైస్ చూద్దాం. సరే మీరు నా ఆర్ట్ చూస్తే భయపడతాను. మీరు క్యాచ్ అయినా పర్లా నేను ఇస్తాను నీ ఐఫోన్ అలాగే. సో గైస్ చూద్దాం. చూడండి లాస్ట్ బాల్ ఎవరు విన్ అవుతారో. సో చిన్నపిల్లలు ఆడుతా అంటే వాళ్ళ దగ్గర బాల్ తీసుకొని వీళ్ళు ఆడుతున్నారు. చూడండి పాపం వాళ్ళు ఎలా చూస్తున్నారు. పాపం వాళ్ళు పిల్లలు వాళ్ళ దగ్గర బాల్ లాక్కొని వీళ్ళు ఆడుతున్నారు. అసలు వీళ్ళు ఏం పెద్దోళ్ళు ఏంటి అర్థం కావట్లా. సరే గైస్ చూడండి లాస్ట్ బాల్ ఐఫోన్ ఇస్తారంట అవుట్ చేస్తే. యశ్వంత్ బ్రో ఓ కొట్టాడుగా. గైస్ బ్రో ఏం చేస్తున్నావు బ్రో? ఉందిలే బ్రో. సో గైస్ మన షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన వాళ్ళు అయితే క్రికెట్ ఆడారు కాసేపు. బ్రో ఏంటి ఎలా ఉంది క్రికెట్? చిన్నపిల్లల దగ్గర బ్యాట్లు లాక్కొని బాల్ లాక్కొని వాళ్ళకు ఉండేది సండే కాదు వాళ్ళకు ఉండేది కాదు బ్రో. మనం ఏమైనా పిక్నిక్ వచ్చాం హైదరాబాద్కి సినిమా తీద్దామని వచ్చాం. ఎంటర్టైన్మెంట్ ఒక సినిమా తీసిన తర్వాత తీసుకెళ్తా మీకు ఫుల్ 1 year ఎంటర్టైన్మెంట్ మీకు ఎక్కడైనా వరల్డ్ ట్రిప్ వద్దాం. సో గైస్ మన వాళ్ళు పిల్లలు పాపం ఆడుకుంటున్నారు వెనకాల. అక్కడ చూడండి అక్కడ వెనకాల ఆడుకుంటుంటే వాళ్ళ దగ్గర బ్యాట్ బాల్ తీసుకొని ఎంతసేపు ఆడారు బ్రో? అరగంట ఆడారా? ఒక 15 నిమిషాలు పాపం బ్రో. వాళ్ళు సండే పూటే వాళ్ళు మళ్ళీ సాయంత్రం లాస్ట్లో మీరు ఆడదాం నాకు కూడా ఆడాలనిపించింది. నాకు కూడా తప్పు లేదనిపించింది వాళ్ళ దగ్గర లాక్కోవడానికి. ఎందుకంటే మీరు ఆడుతున్నారు కాబట్టి నాకు కూడా ఆడాలనిపించింది. సో ఇప్పుడే షూట్ కంప్లీట్ అయిపోయింది గైస్. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి కాసేపు ఎడిటింగ్ చేసుకొని ఈవినింగ్ షూట్కి డిస్కస్ చేద్దాం. ఏమేమి కావాలి ఎక్విప్మెంట్ అన్నీ నాకు రెడీగా ఉండాలి బ్రో. ఓకేనా? నైట్ షూట్ ఉండిద్ది. అది ప్లాన్ చెప్తాను నీకు ఎలాగో. ఎక్కడ బయటేనా బ్రో? నైటేనా లేకపోతే బయట ఉండిద్ది. అది కూడా ఒకటి రిస్కీ, అది కూడా రీల్. సరే చూద్దాం గైస్. ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళిపోదాం. సో గైస్ షూట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాను. ఎడిటింగ్ చేసుకుంటున్నా. అండ్ మా తమ్ముడు కూడా షూట్ చేసాడు వల్ల. ఎక్స్క్యూజ్ మీ ఏం చేసావు షూట్ వల్ల? ఏ వీడియో షార్టా లాంగ్ వీడియోనా? షార్ట్ వీడియో చేశాను షూట్. ఓకే ఆలోచిస్తున్నాను షూట్ చేసి వేయడానికి. కుదరకపోతే సాటర్డే వేయడానికి. కుదరకపోతే నెక్స్ట్ వీక్. సో గైస్ ఇప్పుడు రెడీ చేసుకున్నాం. ఇందాక వీడియో అయితే చాలా ఎంజాయ్ చేసాం. మన వాళ్ళు కూడా కొంచెం ఈ షూట్లని వ్లాగ్లని అలా బిజీ అయిపోయారు పాపం. అప్పుడప్పుడన్నా మన స్వరూప్ బ్రో అయితే విజయవాడలో ఉన్నప్పుడు ఈవినింగ్ పూట క్రికెట్ వాలీబాల్ అవి ఆడడానికి వెళ్ళేవాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఈ షూట్లని అలా అయిపోయిందనమాట. ఇప్పుడైతే మార్నింగ్ కొంచెం జిమ్కి వెళ్తున్నాడు. క్రికెట్ అంటే ఇష్టం మనోడికి యశ్వంత్ ధోని బ్రోకి. మనోడైతే డైలీ పొద్దున్న సాయంత్రం క్రికెట్ ఆడేవాడు. సో అందరూ ఇందాక వాళ్ళ చిన్నపిల్లలు ఆడేసరికి కొంచెం ఎగ్జైట్ అయిపోయి వెళ్ళిపోయారు అనమాట. పాపం వాళ్ళ దగ్గర బ్యాట్లు బాల్ లాక్కొని ఆడారు. నాకంత క్రికెట్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఆడను కూడా ఎక్కువ. అప్పుడు ఎప్పుడన్నా జస్ట్ ఫ్రెండ్స్ లైక్ ఎవరన్నా మా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా అలా టర్ఫ్ తీసుకుంటారు కదా. టర్ఫేనా అది? టికిఫ్ అది సంథింగ్ అది తీసుకుంటారు కదా గంటకి ఇలా 900 అంత. మా అన్నయ్య వాళ్ళందరూ తీసుకున్నప్పుడు అప్పుడు సరదాగా ఒకసారి వెళ్ళే అంతే. ఎక్కువ స్కూల్లో కూడా కాలేజీలో కూడా ఆడింది లేదు మనం.
బట్ కొంచెం వీళ్ళు ఆడుతూ ఉంటే చూస్తూ ఉంటాను అనమాట ఇంట్రెస్టింగ్గా. మనోడు స్వరూప్ బ్రో బాగా ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు. మన యశ్వంత్ బ్రో ఏమో కొంచెం మంచి బ్యాట్స్మెన్ అనమాట, క్రికెటర్ కదా మనోడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా. చూసాను అనమాట, పర్లేదు బాగా ఆడుతున్నాడు యశ్వంత్ బ్రో. అసలు ఎంత స్పీడ్కి వచ్చినా కొట్టాడు, బాల్ని కొట్టాడు. సో ఓకే, ఇప్పుడైతే ఈవినింగ్ కూడా షూట్ చేయాలి. ఇప్పుడు మన స్వరూప్ బ్రో వస్తాడు, వచ్చిన తర్వాత ఏంటో విషయాలు కనుక్కొని వ్లాగ్స్ అన్ని ఎడిట్ చేసుకొని ఇంకా ఇవాళ డే అయితే ఎండ్ చేద్దాం. నైట్ అయితే షూట్ చేస్తాం, అది వ్లాగ్ తీయడానికి కుదరదేమో మ్యాక్సిమం. చూస్తా, ట్రై చేస్తా, కుదిరితే తీసేస్తా. ఇంకా 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 ఏం చేయాలో ఆలోచిస్తున్నా. మ్యాక్సిమం 7 కల్లా షూట్ స్టార్ట్ చేస్తే అయిపోయి మంచిది అనుకుంటున్నాను అయితే, ఎందుకంటే మళ్ళీ నైట్ అయిపోతే బయట షూట్ చేయలేం కాబట్టి. చూద్దాం గైస్ ఏమైద్దో. సో గైస్, మన స్వరూప్ బ్రో ఏమో ఎడిటింగ్ చేస్తున్నాడు, ఎడిటింగ్ వర్క్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే వేరే వీడియో షూట్ చేయడానికి వెళ్తున్నాం మనం. సో నైట్ షూట్ అనమాట, అందుకనే 7 అయింది టైము. ఈరోజు 7:30 అవ్వడానికి వస్తుంది. సో ఇప్పుడైతే వేరే వీడియో షూట్ చేసి రేపటి కోసం ఇవాళ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. చాలా బాగా వచ్చింది, షార్ట్ అండ్ స్వీట్గా వచ్చింది. చూడండి ఒకసారి, మెయిన్ పేజ్లో ఉంటుంది. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోయి వేరే వీడియో కూడా షూట్ స్టార్ట్ చేస్తాం. ఇంకా ఈ వ్లాగ్ అయితే చాలా ఫన్నీగా వచ్చింది. చూడండి, స్టార్టింగ్ నుంచి చాలా ఎంజాయ్ చేసాం వల్ల. ఇంకా ఇవాళ వ్లాగ్లో అయితే ఇంతే గైస్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.